ఏలూరు నగరంలో ప్రజల్లోనే ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిశీలించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏలూరు శాసనసభ్యులు బడిటి రాధాకృష్ణ తెలిపారు. ఏలూరు నగరంలో ఈ రోజు ఇది ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని మరి ప్రభుత్వం చెప్పినట్లుగా 4 అన్నా క్యాంటీన్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. అలాగనే ఏలూరు నుంచి పెద్దపాడు వెళ్లే మార్గంలో ఉన్న వంతెన పూర్తిగా శిథిలావస్థమైపోవటం వలన ఇటు కంకిపాడు వెళ్లే ప్రయాణికులు కానీ పెద్దపాడు వెళ్లే ప్రయాణికులు కానీ చాలా ఇబ్బందులకి గురవుతున్నారని తెలియజేశారు. నూతనంగా వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నగరంలో పర్యటిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు నగర కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏలూరు నగర షేక్ నూర్జహాన్ బేగం, టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఎంఆర్డి బలరాం, పలువురు నాయకులు పాల్గొన్నారు. మొన్న ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ ప్రజలందరికీ కూడా గతంలో ఉన్న అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి ఏదైతే చెప్పారో ఇది మరి తెలుగుదేశం పార్టీకి చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. ఏదైతే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి 4 అన్నా క్యాంటీన్లు ఉండటం జరిగింది. 4 కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి, రంగులు వేయటం అవన్నీ ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా బాగు చేయాలన్న ఉద్దేశంతో మరి ఇవాళ ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది. ఆల్రెడీ మరి క్లీనింగ్ చేశారు, ఇంకా రంగులు వేయటమే ఉంది. రేపు ఏదైతే ప్రభుత్వం టెండర్లు పిలిచి ఎవరికైతే ఇవన్నీ కూడా ఇక్కడ భోజన సదుపాయాలు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం సదుపాయాలు కల్పిస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ప్రజలకు ఆ హామీని నెరవేర్చే విధంగా రేపు ఈ అన్నా క్యాంటీన్ 4 కూడా తెరవబడతాయి. అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని నమ్మారు, ఓట్లేశారు. ప్రజలకి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనేది ఏదైతే ఎన్టీ రామారావు గారు కోరికో ఆ కోరికను నెరవేర్చడానికి గత 2014 నుంచి 19లో ఈ అన్నా క్యాంటీన్లు మరి పెడతాం జరిగింది. కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి మేము పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో 4 కూడా ప్రారంభించడం జరుగుతుంది త్వరలోనే. అలాగే ఏదైతే గత ప్రభుత్వంలో పడమర వీధి నుంచి వంగాయగూడెంకి కలిపే వంతెన్ని మరి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పటికీ కూడా అవి మరి శనివారపేట కాజ్వే దగ్గర సరిపోవయ్యి ఏది ఏంటంటే అది కట్టుకోకుండా ఇది కట్టుకోకుండా ఆ నిధులు నిరుపయోగంగా ఉన్నచ్చి అవి గాల్లో పెడతాం జరిగింది. ఇప్పుడు కమిషనర్ గారితోనూ R&B వాళ్ళతో కూడా